ఎన్నికలు. ఆ ఎన్నికలకి గోపాలపురం నియోజకవర్గం నుండి జగనన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాసరావు గారిని కూడా పంపించడం జరిగింది. మరి 2019లో మీరంతా మరి ఈ నియోజకవర్గం నుండి మీరంతా ఎంత కష్టపడి పనిచేసి మరి పార్టీని గెలిపించి జగనన్నకి ఏ విధంగా బహుమతిగా ఇచ్చారో అదే విధంగా మరి రాబోయే రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకి మీరంతా కూడా కష్టపడి పని చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మరి దాదాపు 5 సంవత్సరాల కాలంగా జగనన్న మనందరికీ అందించిన పాలన మనం చూసామా తల్లి? నచ్చిందమ్మా? జగనన్న పాలన నచ్చిందా? నచ్చింది. మళ్ళీ జగనన్నకి ఓటేస్తారా లేదా? వేస్తారు. జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? మనకు లేదా? ఇక్కడ మాత్రం హుషారుగా ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే మనము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే కరోనా విపత్తు అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కొంతమంది కావాలని టీడీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఏదో ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం వల్లే ఈ విపత్తు వచ్చింది. ఎవరికైనా ఇంకా కొంచెం సివియర్ సిమ్టమ్స్ పెరిగినాయి అనుకోండి, వాళ్ళని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేవాళ్ళు. ఇలా ఇంత జాగ్రత్త తీసుకోవడం వలన మరణాల రేటుని మనం తగ్గించగలిగాం. దీనికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ వల్లనే మనకి ఇది సాధ్యమైందని చెప్పడానికి నేను ఇదంతా మీకు చెప్పవలసి వచ్చింది. అంటే ఈ రోజున మనము మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా జగనన్న మనకి ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలలో మనం ఏదైనా సంక్షేమ పథకాలు పొందాలంటే ఎవరు రికమెండేషన్స్ అవసరమండి? జన్మభూమి కమిటీల యొక్క సిఫారసు అవసరం అయ్యేది. కానీ ఈ రోజున మనకి ఏదైనా సంక్షేమ పథకం మనం ఇప్పుడు పొందాలంటే మనకి ఇప్పుడు జన్మభూమి కమిటీలు లేవు, ఎవరి రికమెండేషన్స్ లేవు, ఎవరి చుట్టూరు మీరు తిరగవలసిన అవసరం లేదు. మీ దగ్గరికే వాలంటీర్స్ వచ్చి మీ అవసరం ఏదో తెలుసుకుని మీ అర్హతను బట్టి ఈ రోజున సచివాలయంలో ఆన్లైన్ చేయించడం, డైరెక్ట్ గా అవన్నీ మీ అకౌంట్ కే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకరే సంపాదిస్తున్నారు. ఆ ఒక్కరే సంపాదన మన కుటుంబ పోషణకి అవసరాలకి సరిపోవట్లేదు. అందువలన చుట్టూరు అప్పులు, ఇంకేళ్ళకెళ్ళి అప్పులు చేస్తున్నాం. మళ్ళీ అప్పులకు వడ్డీలు, ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోయి మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కుంగిపోతుంది. అందుకని ఈ డబ్బులు మీకు ఒక పెట్టుబడిగా మీకు ఇస్తున్నారు. ఎందుకని? మీరు ఇంట్లోనే ఉండి మీకు ఇష్టం జగనన్న. మరి ఈ రోజున మనమందరం కూడా మన బిడ్డలు చదువే కాదు, మహిళల యొక్క మహిళా సాధికారతే కాదు, మన కుటుంబంలో ఉన్న వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళమ్మా? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు పడి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.